వెల్కమ్ టు దృశ్యం న్యూస్. రుద్దూర్ మండల కేంద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు. ఆయన మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బొప్పాపూర్ గ్రామ ప్రజలకు మరియు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసిన కాసుల బాలరాజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున 4 నూతన పథకాల అమలు ప్రారంభం చేయడం జరుగుతోందని చెప్పిన చైర్మన్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన తలపెట్టిన కార్యక్రమంలో ఏడాది గడవకముందే 6 గ్యారంటీలను అమలు చేసిన యంగ్ డైనమిక్ లీడర్ సీఎం రేవంత్ రెడ్డి. మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమంలో మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. అదే గ్రామంలో బొప్పాపూర్. ఈ గ్రామంలోని అర్హులైన కొంతమందికి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. రాని వారు అధైర్యపడవద్దు, ఈ పథకాలు నిరంతర ప్రక్రియగా అని ఆయన వివరించారు. కానీ బొప్పాపూర్ గ్రామ ప్రజలు అర్హులైన అందరికీ ఇస్తామని చెప్పారు అధికారులు. కానీ ఇప్పుడు పత్రాలు పంపిణీ కార్యక్రమంలో కొంతమందికే ఇస్తున్నామని చెప్పి చేతులెత్తేసిన అధికారులు. ఈ పథకాలు నిరంతర ప్రక్రియ అని ప్రజలకు మరొకసారి తెలియజేసిన అధికారులు. కార్యక్రమంలో రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు, సభ అధ్యక్షత వహించిన డాక్టర్ సంతోష్, తహసీల్దార్ తారాబాయి, ఎస్ఐ సాయన్న, ఎంపీడీఓ సురేష్, జడ్పీటీసీ మాజీ నారోజీ గంగారాం, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు గ్రామ ప్రజలు మొదలగు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ రిపోర్టర్ శేఖర్, రుద్రూర్ మండల్. కావడం లేదు, అది ఇబ్బందికరంగా చాలా ఊర్లలో ఉన్నాయి. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి మా ప్రయత్నం ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా చేస్తామని, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు కట్టు ఎవరికైతే సొంత స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మరి ఇంద్రమ్మ ఇల్లు మీరు సొంతంగా మీ అకౌంట్లోనే డబ్బులు పడతాయి కాబట్టి మీరు ఇప్పటినే, ఎందుకంటే ఇప్పుడు తొందరలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లు. ఇందులో మన ఇందిరమ్మ ఇండ్లలో మనకు లిస్టు 3 ఉన్నాయి. ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు. ఫస్ట్ లిస్టులో ఏముంటాయంటే ఓన్లీ హౌస్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫస్ట్ లిస్ట్ ఉంటుంది. సొంత స్థలం జాగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది. దాన్ని మాత్రమే ఇప్పుడు మనం తీసుకోవడం జరుగుతున్నది. ఈ సెకండ్ లిస్ట్లో వాళ్ళకి సొంత స్థలం ఉన్నది, వాళ్ళకు సెకండ్ ప్లేస్లో తీసుకోవడం జరుగుతుంది. థర్డ్ లిస్ట్ అనేది ఒకటి ఉన్నది. ఒకటి ఆర్టీసీ వాళ్ళ హౌసెస్ ఉన్నా కానీ వేరే వాళ్ళు ఉన్నది, ఒకటి థర్డ్ లిస్ట్ ఉన్నది. అది తర్వాత తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న సొంత స్థలాలు ఉండి కట్టుకున్నందుకు రెడీగా ఉన్న వాళ్ళ లిస్టుల నుండి మనం సెలెక్ట్ చేయడం జరిగింది. అది సెలెక్ట్ అంటే మనం చేసింది కాదు, యాప్ అనేది మన సెక్రటరీ నుండి విలేజ్లలో తిరిగి దాన్ని చేశారు. అయితే యాప్లో డీటెయిల్స్ అని పొందుపరిస్తే అలాగే యాప్ నుండి మనకు వచ్చినాయి. అందులో ఎలిజిబుల్ క్యాండిడేట్లను మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక 54 శాంక్షన్స్ మనం ఇంటర్వ్యూ ఇస్తున్నాం. అందులో ఎలిజిబుల్ అని తీసుకున్నాక సెకండ్ లిస్ట్ అనేది తర్వాత వస్తాయి. ఇప్పుడు ఇందులో కూడా సొంత లిస్టులో ఉన్న వాళ్ళు కొంతమంది రాదు, సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి రాకపోతే అవి మేము మళ్ళీ మీదికి పంపిస్తాం. వాటికి కూడా మళ్ళీ మంచిగా వస్తుంది. ఇది నెక్స్ట్ ఏంటంటే ఇక సెకండ్ లిస్ట్ అనేది తర్వాత తీసుకుంటారు. అది మన సెకండ్ ఫేజ్ ఇస్తారు. ఇప్పుడైతే ఒక్కొక్క గ్రామ పంచాయతీ తర్వాత తీసుకుంటారు. ఇప్పుడైతే ఈ గ్రామ పంచాయతీని మనం సెలెక్ట్ చేయడం జరిగింది కదా, ఈ గ్రామ పంచాయతీలో అన్ని శాంక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. అట్లనే ఆత్మీయ భరోసాలో ఇప్పుడు 44 అనేది ఒకటి ఏంటంటే ల్యాండ్ లేని వాళ్ళు, భూమి లేని వ్యవసాయ కార్మికులు